హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు ఏంటంటే ఏపీఎస్ ఓకే, మనకి చాలా రకాల ఏపీఎస్ ఉంటాయి అట్లా మీరు చూడొచ్చు. సో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ రెస్ట్ ఏపీ డాక్యుమెంటేషన్ ఇక్కడ మనకి సో డిఫరెంట్ మీకు ఏదైతే ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయో అన్ని ఏపీఎస్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, ఏపీఎస్ లో మీరు ఐటమ్ క్రియేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, గెట్ చేసుకోవచ్చు, లిస్ట్ అప్డేట్ ఇలా రకరకాలుగా ఉంటాయి. సో మీకు కావాల్సిన విధంగా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. బట్ మనకి పాసిబుల్ ఉన్నంత వరకు సో నేనైతే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో ఏంటంటే సో కోర్స్ ఇందాక చెప్పినట్టుగా మనం డేటా పైప్ లైన్ త్రూ ఏపీఐ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, గెట్ చేసుకోవచ్చు. అంటే స్పెసిఫిక్ డేటా పైప్ లైన్ గెట్ చేసుకోవచ్చు అనమాట. అలానే డెఫినేషన్ కావచ్చు, లిస్ట్ డేటా పైప్ లైన్స్, అప్డేట్ డేటా పైప్ లైన్స్, ఇలా రకరకాల ఇన్ఫర్మేషన్ అనేది మనం అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రోజు దాని గురించి నేనైతే జస్ట్ చిన్న డెమో ఉంది, సో నాట్ మచ్. ఓకే, సో ఇక్కడ మీకు ఈ శాంపుల్ వివరాల్సి ఉంటాయి అన్నమాట. ఇంటర్ఫేస్ చూడండి, ఇక్కడ ఇది గెట్ మెథడ్ మీకు తెలుసు. పోస్ట్ మెథడ్ ఉంటుంది, గెట్ మెథడ్ ఉంటుంది, అండ్ డిలీట్ ఉంటుంది, అండ్ ప్యాచ్ ఉంటుంది. ప్యాచ్ అంటే నథింగ్ బట్ అప్డేట్, డిలీట్ అంటే డిలీట్ చేయడానికి, పోస్ట్ అంటే వెల్యూస్ మీన్ ఏదన్నా రిక్వెస్ట్ క్రియేట్ చేయడానికి, అండ్ డిలీట్ అంటే సో మీ అందరికి తెలిసిందే కదా డిలీట్. ప్యాచ్ అంటే నథింగ్ బట్ అప్డేట్ అన్నమాట. ఓకే, ఇలా రకరకాల మెథడ్స్ అయితే ఉంటాయి. సో మీరు చూస్తే తెలుస్తుంది ఏమేమి మెథడ్స్ ఉన్నాయి ఏంటంటే. ఒకసారి డాక్యుమెంటేషన్ అయితే చెక్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ మీకు ఒక ఐడియా రావడానికి సో అవకాశం ఉంటుంది. ఓకే, అలానే ఐడెంటిటీ ఏదర్ యూజర్ కావచ్చు, ఆ సర్వీస్ ప్రిన్సిపల్ ఆర్ మేనేజర్ ఐడెంటిటీ అథెంటికేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ నేనేం చేస్తున్నా అంటే సో పర్టికులర్ అంటే ఏదైతే వర్క్ స్పేస్ ఉందో ఈ వర్క్ స్పేస్ లో ఉన్న డేటా పైప్ లైన్స్ మీరు చూడొచ్చు. వర్క్ స్పేస్ ఐడి డైనమిక్ గా నేను ఫిల్ చేస్తున్నాను. అండర్ ద వర్క్ స్పేస్ లో డేటా పైప్ లైన్స్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా నేను సో ఫిల్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసరికి గెట్ మెథడ్. ఓకే, సో ఇందాక చెప్పినట్టుగా మీరు పోస్ట్ ఏను యూజ్ చేసుకోవచ్చు. ఫర్ టైమింగ్ ఐఎమ్ ట్రైంగ్ టు రిట్రీవ్ ఆల్ ద డేటా పైప్ లైన్స్ ఇన్ దిస్ పర్టికులర్ వర్క్ స్పేస్. ఓకే, లెట్ మీ రన్ దిస్ వన్. కాకపోతే ఇక్కడ నేను నోటీస్ చేసింది ఏంటంటే డేటా పైప్ లైన్స్ లో మినిమల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అంటే ఒక డేటా పైప్ లైన్ క్రియేట్ చేసినప్పుడు సో దాన్ని స్కెడ్యూల్ చేస్తారు. ఆ స్కెడ్యూల్ చేస్తే టైం ఇంటర్వెల్ ఏంటి అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఏం రాదనమాట. జస్ట్ డేటా పైప్ లైన్ ఐడి అండ్ టైప్ ఏంటిది, డిస్క్రిప్షన్ ఏంటిది, వర్క్ స్పేస్ ఐడి, ఈ 4 ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకి సో యాజ్ ఏ రెస్పాన్స్ గా మీకు వస్తుంది. ఇక్కడ రెస్పాన్స్ టైప్స్ డిఫరెంట్ ఉంటాయి. 200, 400, 401 ఇలా రకరకాలుగా ఉంటుంది. అది కూడా ఒకసారి డాక్యుమెంటేషన్ క్లియర్ గా చెప్తారు. 200 అంటే ఏంటి, 400 అంటే ఏంటి, 401, 201 ఇలా రకరకాలు ఉంటాయి అనమాట. సో ఆ రెస్పాన్స్ కోడ్స్ కూడా ఒకసారి మీరైతే వెరిఫై చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూస్తే మనకి సో డిఫరెంట్ డేటా పైప్లైన్స్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా వచ్చాయి మనం చూడొచ్చు. ఓకే, కాకపోతే ఇక్కడ డిస్క్రిప్షన్ ఓన్లీ ఒకటి మాత్రమే నేను డిఫైన్ చేశాను. మిగతా వాటికి ఎక్కడ కూడా డిస్క్రిప్షన్ లేదు. కోర్స్ మీరు డిఫైన్ చేసినా చేయకపోయినా చేస్తే వస్తుంది, లేకపోతే లేదు. దట్స్ ఓకే. అలానే ఇది ఎప్పుడు క్రియేట్ చేశారో, మోడిఫై చేశారో అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు అనమాట. ఎగ్జాక్ట్గా మీరు ఫ్యూచర్లో యాడ్ చేస్తే చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏదైతే ఇక్కడ మనకి రెస్పాన్స్ వచ్చిందో ఈ వచ్చిన రెస్పాన్స్ని ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తాను. ఓకే, మనకి ఇక్కడ రెస్పాన్స్ వచ్చింది కదా, దీన్ని ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తాం. చూడొచ్చు. లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. ఓకే, సో డేటా ఫ్రేమ్ అంటే రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. లోడ్ అవుతుంది. ఓకే, మీరు చూడొచ్చు డిస్క్రిప్షన్ ఏంటి, అండ్ డిస్ప్లే నేమ్ ఏంటిది, అండ్ ఐడి ఏంటిది, అండ్ టైప్ ఏంటిది, అండ్ వర్క్ స్పేస్ ఐడి అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకి యాజ్ ఏ ఏపీ ద్వారా మనకు వస్తుంది అన్నమాట. ఓకే, సో వర్క్ స్పేస్ ఐడి, డిస్ప్లే నేమ్, సంథింగ్ సంథింగ్. ఓకే, ఇప్పుడు ఈ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఒక డేటా ఫ్రేమ్ మాత్రమే. దీన్ని మనం కావాలంటే ఫర్దర్గా ఒక
డెల్టా టేబుల్ కింద కూడా డిఫైన్ చేసుకోవచ్చు. మీరు చూడండి, డేటా పైప్లైన్ ఇన్ఫర్మేషన్ ఒక డెల్టా టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఫార్మాట్ డెల్టా మెథడ్ వచ్చేసి ఓవర్ రైట్ అనమాట. దట్స్ ట్రై టు రన్ దిస్. రన్ అవుతుంది. ఎస్పెషల్లీ మీరు మెటా డేటా డ్రివెన్ పైప్లైన్స్ లో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఐడీస్ తెలుసుకోవడం. ఓకే, ఏదైతే మన టేబుల్ క్రియేట్ అయిందో దాన్ని మళ్ళీ పుల్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు చూడటం కోసం. ఓకే, చూస్తారు కదా, సేమ్ అనమాట, ఇది టేబుల్. ఓకే, సో మీరు కావాలంటే లేకోస్ లో కూడా సేమ్ అదే ఉందన్నమాట. లెట్స్ ట్రై టు రిఫ్రెష్ అనమాట. రిఫ్రెష్ లోడ్ అవుతుంది. ఓకే, మీరు చూడొచ్చు 9 రికార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందాక చెప్పినట్టుగా ఒక డేటా పైప్ లైన్ మాత్రమే డిస్క్రిప్షన్ ఉంది, రిమైనింగ్ వాటికి అన్నిటి కూడా ఎంటీ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఓకే, సో మనకి అన్ని డేటా పైప్ లైన్స్ ఇన్ఫర్మేషన్ ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసినాం, దాని ఆన్ టాప్ ఆఫ్ దట్ ఒక డేటా టేబుల్ క్రియేట్ చేసినాం. బట్ అలా కాకుండా స్పెసిఫిక్ గా ఒక డేటా పైప్ లైన్ మాత్రమే కనుక్కోవాలనుకుంటే సో దానికి ఐడి తెలియదు అనమాట. ఓకే, అండర్ ద పర్టికులర్ వర్క్ స్పేస్ లో ఏ డేటా పైప్ లైన్ అంటే మన పేరు డిఫైన్ చేయడం వీల్లేదు. వీ నీడ్ టు గివ్ సమ్ ఐడి అనమాట. అంటే ప్రతి ఐటమ్ మీరు ఏదైతే ఐటమ్ క్రియేట్ చేస్తారో, లైక్ లేకర్స్, వేర్ హౌస్, డేటా పైప్ లైన్, ఏదైనా సరే నోట్బుక్స్ కావచ్చు. సో దేర్ ఈస్ అన్ ఐడి ఫర్ దట్. ఓకే, ఆ ఐడి అనేది మనం క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఐడి ఓకే, ఈ పర్టికులర్ డేటా పైప్ లైన్ యొక్క డీటెయిల్స్ అనేది నాకు కావాలన్నమాట. చూడొచ్చు, వర్క్ స్పేస్ ఐడి, డేటా పైప్ లైన్స్ లో డేటా పైప్ లైన్ ఐడి. ఓకే, అన్నర్ ద వర్క్ స్పేసెస్ లో అంటే మనకి రకరకాల వర్క్ స్పేసెస్ ఉంటాయి కోఆర్డినేట్ లో. ఆ పర్టికులర్ వర్క్ స్పేస్ లో డేటా పైప్లైన్స్ లో పర్టికులర్ డేటా పైప్. ఓకే, సో లెట్స్ ట్రై టు రన్ దిస్. చూడొచ్చు, సో ఐడి ఏంటిది, సో టైప్ ఏంటిది, అండ్ సో డిస్ప్లే నేమ్, డిస్క్రిప్షన్, వర్క్ స్పేస్ ఏరియా. ఓకే, ఇలా మనం ఏంటంటే సో ఏపీఎస్ ఐడీస్, ఏపీఎస్ తోటి వీ కెన్ ఇంటరాక్ట్ అనమాట. ఓకే, సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ క్రియేట్ డేటా పైప్ లైన్ ఉంటుంది, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. డాక్యుమెంటేషన్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. చూడొచ్చు, సో ఏంటి అంటే రెస్పాన్స్ ఏమొస్తుంది అనేది చూడొచ్చు. మీకు కింద చెప్పే కదా, సో ఒక రన్ చేస్తే కోడ్, సో శాంపుల్ రెస్పాన్స్ స్టేటస్ కోడ్ 201, స్టేటస్ కోడ్ 202, అండ్ సో ఇక్కడ రకరకాలు ఉంటాయి అన్నమాట. సో ఏదైనా ఎర్రర్ వస్తే ఓకే, ఎర్రర్ రిలేటెడ్ రెస్పాన్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో మీరు చూడండి, సో ఐడి అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో నేనైతే ఇంకా పాసిబుల్ అయినంత వరకు అన్ని ఏపీఎస్ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే మనకి ఖచ్చితంగా ఎస్పెషల్లీ మెటా డేటా డ్రివెన్ పైప్లైన్స్ లో సో నోట్బుక్స్ అనేది డైనమిక్ గా పాస్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు పేరు ఎక్కడ యూజ్ చేయాలన్నమాట, ఓన్లీ నోట్బుక్ ఐడి మాత్రమే యూజ్ చేస్తారు. ఓకే, సో దానికోసం మనం ఏంటంటే సో నీట్ అండర్స్టాండ్ విత్ బిట్ ఆన్ దిస్. ఓకే, సో ట్రై చేయండి, మీరు కూడా విల్ గెట్ వెరీ ఈజీ. ఇక్కడ పెద్ద కాంప్లికేటెడ్ అండ్ జస్ట్ వెరీ వెరీ సింపుల్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.